హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇస్ బేబీ 101 అండి. సో బేబీ గురించి మనం బేబీస్ కి ఏముంది పెద్ద, మనకి ఎందుకు అంటే ఏం చేసేది ఏం పెద్దగా ఉండదు అని అనుకుంటాం. బట్ ఇఫ్ యూర్ అ ఫస్ట్ టైం మామ్, యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ డౌట్స్. ఎలా చేయాలి, ఏం చేయాలి, చాలా ఇదిగా ఉంటుంది. మనం గూగుల్ చేస్తాం, ఇవి చూస్తాం, అవి చేస్తాం. యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ నేను కూడా నా ఎక్స్పీరియన్స్, ఐ హ్యావ్ టూ కిడ్స్. సో 2 సార్లు ఎక్స్పీరియన్స్ చేశానంటే నేను ప్రో కదా, ఐ హ్యావ్ టు బి అ ప్రొఫెషనల్ కదా. సో దానికోసం మై ప్రొఫెషనల్ మదర్ ట్రిప్స్ మీతో షేర్ చేసుకుంటాను నేను. సో ఇఫ్ యూర్ అ ఫస్ట్ టైమ్ మామ్ ఆర్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు బి అ ఫస్ట్ టైమ్ మామ్, కంగ్రాచులేషన్స్ టు యువర్ ఆన్ యువర్ ప్రెగ్నెన్సీ అండి. ఐ రియలీ హోప్ విత్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ యూస్ఫుల్. ఇప్పుడే మీకు ఇవన్నీ అర్థం కాకపోయినా సరే, వన్స్ ద బేబీ కమ్స్ యూ ప్రాబబ్లీ విల్ స్టార్ట్ థింకింగ్ నేను చెప్పింది అప్పుడు అర్థమవుతుందేమో. The reason I'm making this video is also because COVID time lo I know a lot of mothers, first time mothers, but help lekunda they're having to do a lot of things, and especially UK lo US lo atla unte things that they do here is a little bit different. ఇప్పుడు అనే కాదు, ఐ థింక్ ఇట్స్ ఆల్సో జనరేషన్ థింగ్. సో మన జనరేషన్ లో మనం చేస్తున్న థింగ్స్, మా మమ్మీ డాడీ చేస్తున్న థింగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి కదా. సో వీ లుక్ ఫర్ అడ్వైస్ ఆఫ్ పీపుల్ హూ డన్ రీసెంట్ గా చేసిన వాళ్ళ అడ్వైస్ ఉంటే కొంచెం మనకి హెల్ప్ఫుల్ ఉంటుందని అనుకుని ఇది చేస్తున్నాం. సో రాసుకున్నాను, బికాస్ బేబీస్ ఆర్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అంత హార్డ్ వర్క్ మనం మర్చిపోతాం. ఆ హార్డ్ వర్క్ మర్చిపోతేనే యూ కెన్ హ్యావ్ అనదర్ బేబీ. యా, బట్ ఇప్పుడు ఐఎమ్ స్టిల్ హ్యావింగ్ దట్, ఐఎమ్ స్టిల్ గోయింగ్ త్రూ దట్. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫేడ్ అవుట్ అయిపోతుంది, బట్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ అనదర్ వన్, సారీ. సో యా, సో ఫస్ట్ థింగ్ ఈజ్ నర్సింగ్ అండి. సో యాజ్ సూన్ యాజ్ వీ లైక్ బేబీ ఫస్ట్ బయటికి తీసుకుని మనకి ఇవ్వంగానే ఫస్ట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ట్రై టు నర్స్ ద బేబీ. Skin to skin contact is very very important అండి. ఇఫ్ పాసిబుల్, ఇఫ్ యూ హ్యావ్ లైక్ అ బర్తింగ్ ప్లాన్ ఆర్ అట్లా ఉంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ డెఫినెట్ గా దాంట్లో రాసి అండ్ కమ్యూనికేట్ విత్ యువర్ డాక్టర్ ఆర్ యువర్ మిడ్ వైఫ్ దట్ నాకు యాజ్ సూన్ యాజ్ ద బేబీ ఈస్ బోర్న్ నా మీద తీసుకొచ్చి వితౌట్ లైక్ నా చెస్ట్, బేర్ చెస్ట్ అండ్ బేబీది ఆబ్వియస్లీ బట్టలు ఏం వేసి ఉండదు కదా. సో సేమ్ అదే టైంలో కీప్ దెమ్ క్లోజ్, కీప్ దెమ్ లైక్ హగ్ దెమ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే మనకి నార్మల్గానే మనం హగ్ చేసుకుంటే యూ ఫీల్ అ లాట్ ఆఫ్ గుడ్ హార్మోన్స్. లైక్ యువర్ హస్బెండ్ని హగ్ చేసుకున్నాక ఇట్ జస్ట్ మేక్స్ యువర్ డే దట్ ఓన్లీ బికాస్ లైక్ లాట్ ఆఫ్ హార్మోన్స్ ఇన్ యువర్ బాడీ ఆర్ కమింగ్ రషింగ్ అనమాట. So same thing as a mom, that bond, a mother and child bond, it comes through that skin to skin contact. So skin to skin, even if you have a C-section, it doesn't matter andi. That you have to remember, natural కాదు కాబట్టి అవ్వదేమో కాదు. ఈ వాట్ ఎవర్ టైం ఎప్పుడు తీసినా తీసుకొచ్చి వేయమని చెప్తే ఎవ్రీ డాక్టర్ విల్ డూ దట్. సో అదొక ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ నర్సింగ్. సో నర్సింగ్ ఈజ్ ఇమీడియట్ గా నర్స్ చేయమని ట్రై చేయమని చెప్తారు. అండ్ సమ్ టైమ్స్ దే ఫర్గెట్. మై ఫస్ట్ మిడ్ వైఫ్ షీ హెడ్ ఫర్గాట్. ఐ డోంట్ నో, బట్ తను నేను చేస్తాను అనుకుందో నాకు చేయాలని కూడా తెలియలేదు. సో చాలా అవర్స్ వరకు రిదిత్కి నేను ఫస్ట్ ఫీడ్ చేయలేదు, విచ్ ఇస్ తర్వాత ఎప్పుడో నేను సడన్ గా ఒకసారి గుర్తొచ్చి ఫీడ్ చేయాలేమో కదా అని అప్పుడు అడిగితే, అప్పుడు లైక్ ఓ ఇంకా నువ్వు ఫీడ్ చేయలేదా, ఇప్పుడు చేయాలని. ఐ లైక్ అరే నువ్వు చెప్పాలి కదా, నాకు ఎట్లా తెలుస్తుంది అని అనుకున్నా. బట్ సో అందుకని నేను చెప్తున్నాను. సో ఫస్ట్ టైం వెన్ బేబీ బయటకు వచ్చాక కొంచెం ఒక మేబీ whenever you are comfortable to just sit up, then start feeding the baby. And hospital లో ఉన్నప్పుడు ఎందుకు చేయాలి అంటే, బికాస్ మీకు లాచింగ్ సరిగ్గా చేయలేకపోతున్నా. సమ్టైమ్స్ మనం అప్పుడు దాకా వి ఓన్లీ సీ ఇట్లా ఎలా చేయాలి అని చూసుకుని ఉంటాం, కానీ మనకి యాక్చువల్ ఎక్స్పీరియన్స్ ఉండదు కదా. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, దే విల్ హెల్ప్ యూ టు గెట్ ద కరెక్ట్ ల్యాచ్, పొజిషన్ ఎట్లా పెట్టుకుంటే బెటర్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొజిషన్స్ నేర్పించవచ్చు. సో అలా ఏదైనా సరే ఆ టైం బాగా యూజ్ చేసుకుంటే they'll be able to help you. So that is the first nursing thing. Second thing is after every feed మనం బర్ప్ చేయాలండి బేబీస్ ని. సో బర్పింగ్ అంటే తేపు లాగా. సో తేపు వస్తుంది, చాలా వస్తుంది వాళ్ళ చిన్నపిల్లలకి. ఇంకా చిన్ని డైజెస్టివ్ ట్రాక్ కదా వాళ్ళకి. సో చాలా బర్ప్స్ వస్తాయి. మన దగ్గర పాలు తాగుతున్నప్పుడు కూడా వాళ్ళు బాగా గాలి తీసుకొని
అంటే సమ్టైమ్స్ ల్యాచ్ సరిగ్గా అవ్వకపోతే ఎక్కువ గాలి తీసుకుంటారు, అది కూడా మనం చూసుకోవాలి. అంతలాగా గాలి వెళ్ళకూడదు వాళ్ళకి. బట్ ఆ ల్యాచ్ కరెక్ట్గా ఉన్నా కూడా తేపులు అయితే వస్తాయి. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ బర్ప్ చేయాలి పిల్లల్ని. సో నేను ప్రాబబ్లీ మా వాడు ఇప్పుడు 11 months అయిపోయాడు. సో ఐ మైట్ నాట్ బి ఏబుల్ టు షో యూ ద యాక్చువల్ బర్ప్ ఎట్లాగా, బట్ ఐ విల్ షో యూ ఎట్లాగా నేను చేసేదాన్ని అనేసి. సో ఒక్కటి ఏంటంటే యూ కెన్ పుట్ దెమ్ ఆన్ యువర్ ఇట్లా పడుకోబెట్టుకుని ఇట్లా ఇలా ట్యాప్ చేస్తే కొంచెం ట్యాప్ చేస్తే వస్తుందండి కొంచెంసారి బర్ప్. బట్ బర్పింగ్ కూడా వాళ్ళు రాకున్నప్పుడు వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఉంటారు, చాలా అన్కంఫర్టబుల్ ఉంటారు పాపం కిడ్స్. సో దానికోసం వీ హ్యావ్ టు కీప్ ట్రైంగ్ డిఫరెంట్ థింగ్స్ అనమాట. సో మనకి అది అలవాటులో వచ్చేస్తుంది. యూ విల్ ఫిగర్ అవుట్. ఫస్ట్లో మనకి థియరీలో మనకు లేకపోయినా సరే యూ విల్ ఫిగర్ అవుట్ యువర్ ఓన్ బేబీ వెరీ సూన్. చాలా అస్సలు అబౌట్ ద హోల్ మదర్హుడ్ జర్నీ యూ డోంట్ హ్యావ్ టు బి వరీడ్, డోంట్ హ్యావ్ టు బి స్కేర్డ్ అబౌట్ ఎనీథింగ్ అండి. యాజ్ అ ఇంట్యూటివ్ మామ్ వచ్చేస్తుంది మీకు. ఇట్ ఈస్ లైక్ సమ్ థింగ్స్ మనం మర్చిపోతాము అట్లా ఉండొచ్చు, కానీ బట్ యువర్ మదర్లీ ఇంట్యూషన్ విల్ కిక్ ఇన్ ద మూమెంట్ యూ హ్యావ్ అ చైల్డ్. సో దానికోసం యూ విల్ గెట్ ఇట్. సో ఒక వన్ వే ఆఫ్ బర్పింగ్ ఇస్ దిస్, అండ్ అనదర్ వేస్ ఇట్లా మన ల్యాప్ మీద కూర్చోపెట్టుకుని గొంతు ఇట్లా, అంటే మరి గొంతు పీక్ పిసికేమని కాదు, కానీ ఇక్కడ ఈ జా పార్ట్ ఉంది కదా, ఆ జా పార్ట్ లాగా పట్టుకుని జస్ట్ టు సపోర్ట్ దర్ హెడ్. బేసిక్లీ ఇట్స్ నాట్ టు డూ ఎనీథింగ్ ఎల్స్ బట్ సపోర్ట్ దర్ హెడ్, బికాజ్ అప్పటికి ఇంకా హెడ్ బాబ్లీ ఉంటుంది. అండ్ మన థై మీద కూర్చోబెట్టుకుని వెనకాల ఇట్లా 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 జస్ట్ రబ్ దేర్ బ్యాక్స్. అండ్ కొంచెం వాళ్ళ ఇలా పొజిషన్ కూడా యూనో లీనింగ్ ఫార్వర్డ్ ఉంటుంది కాబట్టి ఈజీగా వస్తుంది బర్బ్స్. దట్ ఈస్ అనదర్ వన్. దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇది చిన్న బేబీస్ ఉన్నప్పుడు ఇఫ్ యూ పుట్ వాళ్ళ ఫేస్ ఏదైతే ఉందో మన పామ్ ఆఫ్ మై హ్యాండ్, ఆర్ యాక్చువల్లీ ఇది హస్బెండ్స్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది, వాళ్ళ చేతులు ఇంకా పెద్దగా ఉంటాయి కదా. సో పుట్ ద బేబీస్ ఫేస్ నియర్ ద పామ్ ఆఫ్ ద హ్యాండ్, అండ్ వాళ్ళ బాడీ మొత్తం మన హ్యాండ్ మీద ఇట్లా రెస్ట్ అయి ఉండాలన్నమాట. అండ్ సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బాడీ వెయిటే వాళ్ళ టమ్మీ మీద పడి బర్బ్స్ వస్తాయి. సో సమ్ టైమ్స్ మై కిడ్స్ దే యూస్ టు లైక్ అట్లా, అంటే ఫేస్ డౌన్ ఉండి ఇట్లా పెట్టుకుని ఇట్లా ఇట్లా రాక్ చేస్తే కూడా ఇద్దరికి ఇష్టం ఉండేది. సో అది చూడడానికి కొంచెం భయంకరంగానే ఉంటుంది. నేను వేరే వాళ్ళని చూసినప్పుడు అనుకున్నాను, కానీ నేను కూడా చేశాను. సో అండ్ ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్. వాళ్ళు ఆ ఏజ్లో పెద్దగా ఇట్లా వాబుల్ అంటే ఇది ఇప్పుడు మన చిన్నవాడిని పట్టుకుంటే వాడు ఇట్టేటా చేసేస్తాడు, కానీ అప్పుడు ఆ ఏజ్లో అది కూడా రాదు ఇంకా మనకి. సో దే ఎంజాయ్ దట్ అనమాట. అండ్ అనదర్ వే ఆఫ్ బర్పింగ్ అ చైల్డ్ ఈస్ టు బౌన్స్. సో నేను ఐ యూస్ టు హ్యావ్ అ బర్తింగ్ బాల్. సో బిఫోర్ ప్రెగ్నెన్సీ అప్పుడు నేను ఆ బాల్ మీద బాగా బౌన్స్ చేసి స్క్వాట్స్ ఇట్లా చేసేదాన్ని. సో ఆఫ్టర్లో కూడా నేను కూర్చొని ఇట్లా పట్టుకుని దాని మీద బౌన్స్ చేస్తే అప్పుడు కూడా హీ యూస్ టు రియలీ లైక్ ఇట్. బోత్ మై కిడ్స్ యాక్చువల్లీ, హీ కాదు బోత్ ఆఫ్ దెమ్. నాకు అదైతే ఫార్ములా నేను వాడాను. కొంచెం ఫస్సీగా ఉన్నా క్రాంకీగా ఉన్నా అట్లా కూర్చుని బౌన్స్ చేస్తే ఆ బాల్ మీద ఇద్దరికి కామ్ అయిపోయేవాళ్ళు. సో దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ బర్పింగ్. అండ్ అనదర్ వే ఈస్ ద ఫైనల్ వే దట్ ఐ నో ఈస్ టు వాక్ అరౌండ్. సో మనం ఎత్తుకొని ఇట్లా ఇట్లా వాక్ చేస్తూ ఉంటే కూడా బర్బ్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఎస్పెషలీ నాకు రెనితప్పుడు చైతు యూస్ టు బి ఏబుల్ టు బర్ప్ రియలీ వెల్. నాకు రిజతప్పుడు నేను ఎవరికి ఇవ్వలేదండి, టు బి ఆనెస్ట్. మా అబ్బాయిని ఎవరికైనా ఇస్తే ఏదో అయిపోతుందని అనుకుని చాలా ఇట్లా నా దగ్గర పెట్టుకుని పెంచుకున్నా. బట్ రెండితప్పుడు ఓకే మా ఆయన కూడా పార్ట్ ఆఫ్ ద ఇది, సో ఐ కెన్ ట్రస్ట్ హిమ్ విత్ అ బేబీ అని చెప్పి అప్పుడే కొంచెం ఇచ్చారనమాట. అండ్ హీ యూస్ టు బి రియలీ గుడ్ అట్ బర్పింగ్ అంత బాగా చేయించేవాడతాను. సో అంటే బికాస్ ఐ థింక్ దేర్ స్ట్రెంగ్త్ అండ్ ద వే దే హోల్డ్ ఇస్ డిఫరెంట్. సో హస్బెండ్స్కి యూ కెన్ గివ్ యువర్ బేబీ, ఇట్ ఈస్ ఓకే. నేను ఫస్ట్ టైం చేసిన మిస్టేక్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ కమ్స్ డైపర్స్ అండి. సో డైపర్స్ చాలా రకాలు ఉంటాయి, చాలా ఇవి ఉంటాయి, బ్రాండ్స్ ఉంటాయి.
and cloth diapers ఉంటాయి, all of them. So maybe I'll probably do another video about cloth diapering because నేను ఇద్దరు కిడ్స్తో I use cloth diapers. ఫుల్ ఫ్లెజ్గా కాదు, నేను పార్ట్ టైం క్లాత్ డైపరింగ్ చేశాను. సో సమ్ I use that and some I use the regular nappies. సో యా, మీరు యూకేలో ఉంటే ఆస్డా అండ్ లిడిల్ హ్యావ్ రియలీ గుడ్ నాపీస్ అండి, చాలా బాగుంటాయి వాళ్ళది. యాజ్ వెల్ యాజ్ దే వెరీ చీప్. Pampers, Huggies, these are like super duper expensive, and over time chala idaipotundi. It keeps going more. I know US lo Costco lo kuda cheap ga doruktayi ani vinnanu nenu. So cloth diapers again I'll probably make another video because I mean nenu eppudu nenu cheptanandi, I cannot change the entire world, I cannot save the entire world, but I can do little things to save the planet. And a part of that journey for me is using cloth diapers as well as reusable period pants. So adi kuda nenu I made a video about period pants. If you haven't checked it, I'll link it below. Reusable things ekku vaadi one time use things నేను చాలా తగ్గించడానికి ట్రై చేస్తూ ఉంటాను. So this is a part of that anamata, as well as it's good for a baby also. అండ్ నెక్స్ట్ బేబీ స్నానం. బేబీ స్నానం ఎట్లా చేయించాలి? సో బేబీ స్నానం నేను రుద్దుతప్పుడు మాకు ఆ టబ్ ఉంటుంది కదా మనకి, సో బాత్ టబ్ లోనే కూర్చుని కాళ్ళ మీద పడుకోబెట్టి చేయించదనండి.